హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్రజెంట్ వింటర్ కదా, స్వెటర్ వేసుకోవాలని అందరికైతే ఉంటుంది. కానీ స్వెటర్ వెనకాల ఉన్న క్యాప్ అయితే చాలామందికి నచ్చదు. కాబట్టి దీన్ని నేను ఒక బ్యూటిఫుల్ కలర్గా అయితే మార్చేస్తున్నాను. దానికోసం ముందుగా ఈ క్యాప్ యొక్క సైడ్ స్టిచెస్ ఉంటాయి కదా, ఆ కుట్లను మన థ్రెడ్ ఓపెనర్తో ఓపెన్ చేసుకోవాలి. మెల్లగా ఓపెన్ చేసుకోండి, క్లాత్ చినిగిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అలాగే ఇంకో సైడ్ స్టిచ్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు 6.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోండి. ఆల్ ఓవర్గా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ని వెనక్కి జరుపుతూ ఈ విధంగా సెట్ చేసుకుంటూ మార్క్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న స్టిచ్ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ముందర ఉన్న బ్లాక్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇందాక మనం థ్రెడ్ ఓపెన్ చేసుకున్నాం కదా, అక్కడ మనం ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న స్టిచ్ పైన ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింది సైడ్ మనం స్టిచ్ ఎక్కడి వరకు వేసామో అక్కడి వరకు ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి. పైన వైపున కూడా సేమ్ అలాగే ఒక చిన్న టక్ పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ సెంటర్ దగ్గర పట్టుకొని దాన్ని సెంటర్ పైనే ఉండేటట్టు ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనం ఎక్కడైతే పిన్ అయితే పెట్టుకున్నామో ఆ మధ్య నుంచే స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా కొనాకు వచ్చేసరికి మిగిలి ఉన్న ఫ్యాబ్రిక్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు సెంటర్ నుంచి ఇంకో సైడ్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఆ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉండడానికి పిన్స్ తీసుకొని సెక్యూర్ చేసుకోవాలి. అప్పుడు మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ కదలకుండా, ఫ్యాబ్రిక్లో ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని సెంటర్ నుంచి కాకుండా మనం ఇంతకుముందు పిన్స్ అయితే పెట్టుకున్నాం కదా, సో ఈ కొన నుంచి స్టిచ్చెస్ని సెంటర్ వైపుకు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా సెంటర్ వరకు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.